వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. జమ్మూ కాశ్మీర్లో పాలస్తీనా జెండా ఉన్న ఒక హెల్మెట్ ని పెట్టుకున్నట క్రికెట్ మ్యాచ్ ఆడిండట. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది, ఏం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లో స్థానిక క్రికెట్ లీగ్ మ్యాచ్ ఒకటి జరిగింది. ఆ క్రికెట్ లీగ్ మ్యాచ్లో పాల్గొన్న ఒక క్రీడాకారుడు పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ని ధరించాడు. ఇక దానికి సంబంధించి ఫోటో తీసి నెట్లో పెట్టిండ్రు. ఇది పోలీసుల దాకా వెళ్ళింది. దీని మీద పోలీసులు విచారణ చేపట్టిండ్రు. ప్రపంచవ్యాప్తంగా గాజాలోని పాలస్తీనియన్లకు స్వయం పాలన కల్పించాలని జరుగుతున్న నిరసన నేపథ్యంలో ఈ వివాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్యకు భారత్ మాత్రం రెండు దేశాల పరిష్కారాన్ని సమర్థిస్తుంది. ముందు నుంచి ఇదే వైఖరితో ఉంది. కానీ ఇక్కడ కొంతమంది కావాలని రెచ్చగొడుతూ చూసాం కదా. ఆమె పేరేంటి, ప్రియాంక వాద్రా పాలస్తీనా జెండా వేసుకొని రావడం, ఇంకొక ఆయన ఎంఐఎం పార్టీకి సంబంధించి జై పాలస్తీనా అనడం. వీటన్నిటి నేపథ్యంలో లోకల్ JJ11 జట్టులో ఫర్ఖాన్ భట్ అనే క్రీడాకారుడు ధరించిన హెల్మెట్ పై పాలస్తీనా జెండా ఘటనపై ఇప్పుడు జమ్మూ రూరల్ పోలీస్ స్టేషన్లు సమాన్లు కూడా జారీ చేసింది. చర్చనీయాంశంగా మారడంతో అసలు ఎందుకు పెట్టుకున్నాడు, ఈయన వెనక ఎవరున్నారు, ఎవరైనా పెట్టుకోమన్నారా, దీనన్నిటికీ సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, త్వరలోనే చెప్తామన్నారు. ఏదేమైనా నీ దేశాన్ని కాదనుకొని పరాయి దేశాల ఆడపిల్లని కాబట్టి అక్కడ పదం మాట్లాడట్లే, మీరు ఫిల్ చేసుకోండి. పాటు పడితే చివరికి బొక్కలో చిప్పకూడదు తినాలి, లేదా దేశం వదిలి పారిపోవాలి, లేదా దేశం నుంచి తరిమేస్తే ఆ దేశాల్లో బతకలేక ఎందుకు చేశానరా ఈ కర్మ అని ఏడుస్తూ ఉండాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్.